తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. తిరుపతి టికెట్ దక్కలేదని సుగుణమ్మ కంటతడి పెట్టారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పార్టీలో మొండి చేయి దక్కిందన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్ ఇస్తే ఎలా మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. తిరుపతి అసెంబ్లీ టికెట్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి ఆలోచించాలన్నారు సుగుణమ్మ. తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. తిరుపతి టికెట్ దక్కలేదంటూ కూడా సుగుణమ్మ తీవ్రస్థాయిలో కంట తడి పెడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించామని, అయితే పార్టీ తమకు మొండి చేయ ఇచ్చిందంటూ కూడా సుగుణమ్మ కంట తడి పెట్టారు. వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్ ఇస్తే తాము ఎలా మద్దతిస్తామంటూ కూడా ఆమె ప్రశ్నించారు. తిరుపతి అసెంబ్లీ టికెట్పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆలోచించాలంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, తిరుపతి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆ మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. టికెట్ కోసం ఎంతో ఆశపడ్డాను, కానీ ఆఖరి నిమిషంలో తమకు టికెట్ దక్కకుండా చేశారంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను, కేసులు ఎదుర్కొన్నాను. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు వ్యతిరేకంగా తాను పోరాడాను. అవేవి గుర్తించకుండా ఈవేళ తనను పక్కన పెట్టేసి బయట వ్యక్తికి టికెట్ కేటాయించారంటూ కూడా సుగుణమ్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సర్వేల మీద ఆధారపడతారు, మరి సర్వేలంతా ఏమయ్యాయి, సర్వేల్లో నాకు అనుకూలంగా రాలేదా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. తిరుపతి టికెట్ ఎవరైనా స్థానిక నేతకే ఇవ్వాలంటూ మరోసారి పునరాలోచించాలంటూ కూడా టీడీపీ అధినేతకు, జనసేన అధినేతకు ఆమె మరోసారి విజ్ఞప్తి చేశారు. అసలు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఆఖరి నిమిషంలో టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసం? తాను అంగీకరించిన పార్టీ కేడర్ మాత్రం తిరుపతిలో ఆరణ్య శ్రీనివాసులు అభ్యర్థి కావడాన్ని మాత్రం కేడర్ అంగీకరణ సిద్ధంగా లేదంటూ కూడా సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి టికెట్ అంటే తిరుపతిలో టీడీపీ కోసం అహర్నిశలు పాటుపడ్డారని కూడా సుగుణమ్మ కొంత కన్నీరు పెట్టుకుంటూ మీడియాతో మాట్లాడారు. అంటే టీడీపీ అధిష్టానం సుగుణమ్మ అసమ్మతిపై ఏ రకంగా స్పందిస్తూ ఉంది? మరోవైపు ఆమెను బుజ్జగించే చర్యలు ఏమైనా మొదలుపెట్టిందా అధిష్టానం? నిజానికి 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు అభ్యర్థులతో జరిపిన వర్క్ షాప్ లో కూడా సుగుణమ్మ ప్రస్తావన తెచ్చారు. దాదాపు పార్టీ కోసం కష్టపడ్డ సుమారు 30 మందికి వివిధ కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోతున్నామంటూ ఒక పేరు చదువుతూ అందులో తిరుపతిలో సుగుణమ్మ కూడా న్యాయం చేయలేకపోయాము, అర్థం చేసుకుంటూ చంద్రబాబు నోటితోనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అంటే లిస్టు రానంత వరకు నిన్నటి వరకు కూడా సుగుణమ్మ కొంత ఆశగానే ఉన్నారు. కానీ మనకు తెలుసు నిన్న రాత్రే జనసేన జాబితా వచ్చింది. జనసేనలో తిరుపతి సీటును చిత్తూరు వైసీపీ మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆరణ్య శ్రీనివాసులు టికెట్ దక్కింది. దీంతో ఈవేళ సుగుణమ్మ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారని చెప్పక తప్పదు. పార్టీ ఆమెతో పాటు మనవరాలు కీర్తి కూడా పక్కనే కూర్చొని తను కూడా కన్నీరు పెట్టుకున్నారు. 5 ఏళ్లు ఎంతో కష్టపడ్డాం, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, వైసీపీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాను. నేను, దివంగత నా భర్త, మేమంతా కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము. మేము పార్టీలో సంపాదించుకుంది ఏమీ లేదు, పార్టీ కోసం దారపోసాం, అయినా మమ్మల్ని పక్కన పెట్టేశారంటూ కూడా సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే సందర్భంలో రెబల్ గా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఉద్దేశం తనకు లేదంటూ కూడా సుగుణమ్మ చాలా స్పష్టంగా ఈ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మొత్తంగా పార్టీ ఒకసారి అధినేతలు ఏదైతే 2 పార్టీల అధినేతలు మరోసారి ఆలోచించాలా తిరుపతి అభ్యర్థి విషయంలో అంటూ కూడా ఆమె ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. బలరాం, అంటే తిరుపతి అభ్యర్థిని వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఏమని చెప్తున్నారు సుగుణ? మరోవైపు తాజా పరిస్థితిపై స్థానిక పార్టీలో కేడర్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? నిజానికి ఎప్పుడైతే జనసేన ఈ సీట్ను జనసేన కేటాయించడం, జనసేన అభ్యర్థిగా చిత్తూరు తాజా మాజీ ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు కావడంతో ఒక్కసారిగా తిరుపతిలోని టీడీపీ జనసేన కేడర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కూడా ఆరణ్య శ్రీనివాసులకు లోకల్ నాయకత్వం, 2 పార్టీల నాయకత్వం సహకరించట్లేదు. అయితే ఆరణ్య శ్రీనివాసులు మాత్రం వీరి సహకారం కోసం ఇప్పుడు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిజానికి టీడీపీ నుంచి దాదాపు 5-6 మంది, జనసేన నుంచి మరో 1-2 ఇప్పటి వరకు తిరుపతి సీట్ ఆశించారు. అయితే వాళ్ళెవ్వరికి కూడా టికెట్ దక్కలేదు. ఆఖరి నిమిషంలో పార్టీలో జాయిన్ అయిన ఆరణ్య శ్రీనివాసులకు తిరుపతి టికెట్ దక్కింది. ఈ విషయాన్ని ఈ లోకల్ కేడర్ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఆరణ్య శ్రీనివాసులు కూడా బలిజ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ లోకల్ గా ఉన్న బలిజ నేతకే ఇవ్వాలి, ఎక్కడో చిత్తూరులో ఉన్నారు, అందులో మొన్నటిదాకా వైసీపీలో ఉన్న వ్యక్తిని ఆఖరి నిమిషంలో తిరుపతి అభ్యర్థిని ఎలా చేస్తారంటూ
తిరుపతిలో టీడీపీ నేతలు, జనసేన నేతలు, అట్లాగే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా అంటే ఒక్కసారిగా ఆర్ఎన్ శ్రీనివాస్ పేరు ప్రకటించడంతో ఈవేళ అసంతృప్తి ఒక్కసారి వెళ్ళగట్టింది. అయితే సుగుణమ్మతో పాటు ఇంకా టీడీపీలో మరో 4-5 వ్యక్తులు కూడా టికెట్ ఆశించారు. వారెవరు కూడా ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. ఈ ప్రెస్ మీట్ లో వారు ఉన్నప్పటికీ కాస్త దూరంగానే ఉండిపోయారు. సుగుణమ్మ ఒక్కనే వారు మాట్లాడించే ప్రయత్నం చేశారు. సుగుణమ్మ ఒక్కసారిగా తీవ్ర మనస్తాపన గురి కన్నీరు పెట్టుకుంది. మరి మొత్తంగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తున్న చర్చ అయితే నగరంలో మొదలయ్యింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి. నేను పడినటువంటి కష్టానికి, నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాలిలో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. మరి తెలిసిన విషయమే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమార్లు జరుగుతాయి. అలాంటి తారుమారుకి నేను బలైపోయాను. అయినా కూడా నేను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి, మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం. సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి, నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను. మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి. ఎవరికి సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను.